అత్తా కోడళ్ళు అమ్మ కూతుర్లా మాట్లాడుకుంటున్నారంటే ఏదో వినాల్సిందే. మావయ్య ఈ మధ్య ఎన్నిసార్లు పిలిచినా పలకట్ల వినిపించుకోవట్లేదు అసలు. మీ అబ్బాయికి కూడా అంతే అత్తయ్య, ఎన్నిసార్లు పిలిచినా వినపడదే. ఎప్పుడు ఫోన్ చూసుకుంటే చెవుని ఇలా జాడిస్తా ఉండేసరికి ఆ చెవు కాస్త జారిపోయినట్టుంది. వీళ్ళు కావాలనే మన మాట వింటల్లా. ఇంకో మాట, ఈ మగవాళ్ళందరికీ వాళ్ళ వైఫులు పిలిచింది మాత్రమే వినపడదు. అర్థమవుతుందా అత్తయ్య ఏం చెబుతున్నానో? నాన్నగారు మన మీద వాళ్ళ కంప్లైంట్ చెప్పుకుంటున్నారు. నేను చెప్పింది వినపడి నవ్వుకుంటున్నారా వినపడకుండా నవ్వుకుంటున్నారా? మా పెళ్ళై 47 సంవత్సరాలు అయింది. మా పెళ్ళై 18 ఏళ్ళు అయింది. అలవాటు పడతావు నెమ్మదిగా. వినపడ్డా వినపడినట్లుగా కూల్గా ఉండు. నీకు అర్థమయ్యి అర్థం కానట్టుంది. ఉల్లిపాయలు తీసుకురమ్మన్నా, తీసుకొచ్చావా? లేదు, వెళ్తున్నా. అర్థం. అభి, నా కొడుకు రూమ్ నీ చేతిలో పెడుతున్నా, ఓకేనా? నా నీట్నెస్ గురించి నీకు తెలుసు కదా, ఎంత నీట్గా ఉంటాను. నీట్నెస్ అంటే సిగ్గుపడింది. ఒరే బన్ను పెట్రో, బావ ఏమన్నాడు విన్నావా? అంత నీట్గా ఉంటాడంట. నువ్వు కూడా బావ నీట్నెస్ నేర్చుకోరా, సిగ్గు తెచ్చుకోరా. బావ చాలా నీట్ గా ఉన్నాడు. నువ్వు నీట్గా ఉంటానన్నావు కదా. యా, నేను నీట్ గానే ఉన్నాను. నేను రోజు 3 times షవర్ చేస్తా తెలుసా. నీట్నెస్ నన్ను చూసి సిగ్గుపడిద్ది. నువ్వు ఇప్పుడు సిగ్గుపడుతున్నావు కదా. నేను సిగ్గుపడుతున్నట్టు కనిపిస్తున్నట్టు. నీకు అలా అర్థమైంది, నాకు ఇంకోలా అర్థమైంది. Mama, I want to follow Abhi Baba's neatness. అత్తయ్య, నేతరిసెలు మీకు ఇష్టమని ఇండియా నుంచి తెప్పించా. అవునమ్మా, మీరు తింటుండండి, టీ పెట్టుకొస్తా. అలాగే. చిన్న ఇలా రామ్మా, నీకోసమని నేతర్స్ ఇండియా నుంచి తెప్పించా. చూసారా అక్కడ అరిసెలు సేమ్ నా డైలాగ్ కూడా కాపీ కొట్టారు. నువ్వు నా కోసం తెప్పించా అని చెప్పావు ఎస్టర్డే. అన్నానా? సరే టీ పెట్టుకొస్తా, ఉండండి. ఎవరేం తక్కువ కాదు. అందుకే సాడీలు చెప్పే ముందు ఆలోచించి చెప్పాలి. అత్తయ్య, అల్లంటి. అరిసెలు పక్కన పెట్టి అల్లంటి తాగుతురా అమ్మ. నేనే నందనాకు నేర్పించా. చూసారా, ప్రతిసారి ఒకలా ఉండదు, ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. చూడండి. ఇంత చెత్తగా ఉన్నాయేంటి? బాగలేవా? బాగలేవు అసలు. ఎప్పుడు టీలో షుగరే వేస్తున్నాగా, టీ కూడా బోరు కొట్టుద్దిగా, వెరైటీగా ఉంటుందని సాల్ట్ వేసా. అంటే మీకేలేదులే, అత్తయ్య టీ వరకే ఆ భాగ్యం. శాడిజం ఇంటర్వ్యూ కానీ చూడటం ఫస్ట్ టైం. ఎట్లుంటుందా? తొందరపడి తప్పు చేశాను అన్నయ్య. అక్కడ కాదు సాల్ట్, ఇక్కడ కూడా సాల్ట్ వేసి ఉండొచ్చు. మా అత్త ముఖం ఏంటి అలా మతాబులా వెలిగిపోతుంది? బాబోయ్, నా గురించి ఏమైనా చెబుతుందా? బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే మా అత్త నా గురించి ఏం చెబుతుందా అనే ఈ పెయిన్ ఉంటుంది చూశారు, దీన్ని తట్టుకోలేం. ఇలాంటి పెయిన్ మా అత్తకు కూడా ఇస్తే పోలా. ఒకసారి ట్రై చేద్దాం. నేను పడే ఈ పెయిన్ని మధ్యలో ట్రాఫిక్ జామ్ లేకుండా స్ట్రైట్గా మా అత్త మనసులోకి వెళ్ళి గుచ్చుకోవాలి. అప్పుడు తెలుస్తుంది మా అత్తకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో. ఏంటి నా కోళ్ళు ఏదో చెప్తుంది, నా గురించే అనుకుంటా. ఖచ్చితంగా నా వంట బాగోద్దని చెప్పుంటది. కోడళ్ళందరూ ఒకదే చోట గుమికూడారంటే గ్యారంటీగా అత్తల గురించి చాడీలు చెప్పుకుంటానికే.